Daily. Taste the Daily. బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో వరుసగా రెండో రోజు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ₹870 పెరిగింది. ప్రస్తుతం అది 1,27,910 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 800 పెరిగి 1,27,910గా ఉంది. అటు వెండి ధర కూడా కేజీపై 2,000 పెరిగి 1,76,000కు చేరింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత అనాలిసిస్ అందించడానికి బిజినెస్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. మనం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈ రోజు కాస్త ఎక్కువగానే పెరిగినట్టుగా తెలుస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? అవును, ఇవాళైతే $36. ఒక 2 వారాల నుంచి, అంటే అంతకు ముందు $4,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక్కసారిగా పెరిగి మళ్ళీ తగ్గింది. ఇప్పుడు $4,200. అంటే ఇవాళ కూడా మళ్ళీ $36 పెరగడం జరిగింది. అంటే ₹1,000 పైన గోల్డ్ పెరగడం జరిగింది, సిల్వర్ కూడా పెరగడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి అంటే 2,000 వరకు సుమారుగా సిల్వర్, ఒక 700 గోల్డ్ పెరగడం జరిగింది. ఎందుకు అనే దానికి ఏంటిదంటే, ఒకటో డాలర్ ఇండెక్స్ డౌన్ అవటం, అమెరికాలో ఈ వడ్డీ రేట్లు డిసెంబర్ 10, 11 తారీఖులో వడ్డీ రేట్లు అనౌన్స్ చేస్తారు, అది తగ్గిస్తారు అనేది ఒక న్యూస్ అనమాట. అంటే మార్కెట్ వర్గాలు బలంగా నమ్మకంతో ఉన్నాయన్నమాట. ఏది తగ్గిస్తారు అనేది నమ్మకం ఎక్కువ ఉంది అనమాట. దాంతో గోల్డ్ షేర్లు పెరగడం, డాలర్ ఇండెక్స్ పడటం, ఈ ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ అంటే పాజిటివ్ అవుతుందని, అంటే వడ్డీ రేట్లు తగ్గించే వార్త పాజిటివ్ అవుతుంది అనేది ఒకటి. అయితే మీరు అన్నట్టుగా ఈ 3 రోజుల నుంచి అంటే వాళ్ళ బుధవారం, సోమవారం, మంగళవారం, శుక్రవారం ఈ 3-4 రోజుల నుంచి ఏదైతే మార్కెట్ గోల్డ్ ఫ్లాట్ గా ఉన్నదో ఇప్పుడు ఇవాళ కొంచెం పాజిటివ్ లోకి వచ్చింది. ఇది ఒక రీజన్. క్రూడ్ ఆయిల్ కూడా ఫ్లాట్ గా ఉండటం, క్రూడ్ ఆయిల్ పెద్ద మూవ్మెంట్ ఏం లేకపోవడం, ఫ్లాట్ గా ఉండటం అనేది కూడా ఒకటి. ఇంకోటి న్యూజిలాండ్ లో వడ్డీ రేట్లు నిన్న $1 తగ్గించడం జరిగింది. ఇది వీటన్నిటితోటి గోల్డ్ అనేది పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. గోల్డ్, సిల్వర్ కొంచెం వడ్డీ రేట్ల వరకు కూడా అటు ఇటుగానే ఉంటుంది. అంటే ఇది ఒక రోజు ఫ్లాట్ గా ఉంచటం, అంటే వల్టాలిటీ అంటాం, అంటే స్తబ్దత అంటారు, దాన్ని ఫ్లాట్ గా అంటారు, దాన్ని సైడ్ వేస్ అంటారు, దాన్ని న్యూట్రల్ అంటారు. అంటే ఇది ఉదయం సాయంత్రం అటు ఇటు గురించి మళ్ళీ అక్కడే క్లోజింగ్ లో అక్కడే ఉంచటం. అలా $4,000 దగ్గరే ట్రేడ్ అవుతున్నటువంటి గోల్డ్ ఇప్పుడు ఇవాళ కొంచెం సపోర్ట్ తీసుకోవడం జరిగింది. మీరు అన్నట్టు $4,200 వరకు ఇప్పుడు గోల్డ్ ట్రేడ్ అవుతుంది. ఇక వీటితోటి మన మార్కెట్ లో వచ్చేటప్పటికి ఫ్యూచర్స్ ఏదైతే డిసెంబర్ మంత్ ఫ్యూచర్స్ ఎన్ఎస్సి ఓపెన్ కావటం, ఇవాళ మార్కెట్స్ మన మార్కెట్లు బాగా పాజిటివ్ లో ఓపెన్ అవటం, ఇప్పుడు 750 పాయింట్లు పెరగటం, 85,337 ఉంది, 86,000కు వచ్చేసింది అనుకోండి. అంటే ఇంకొక 650 పాయింట్లు కనుక దగ్గరకు వచ్చేస్తే మళ్ళీ ఆల్ టైమ్ హై, న్యూ హైలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైకి పోయి కొంచెం తగ్గింది. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ ఇంకొక $650 దగ్గరలో ఉంది, 600 పైన. ఇది కనుక అయిపోతే మన బిఎస్సి సెన్సెక్స్ కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళే అవకాశాలే ఉన్నాయి. నెక్స్ట్ వీక్ ఈ లోపల కానీ నెక్స్ట్ వీక్ లోపల కానీ వెళ్తాయి. ఈ లోపల వడ్డీ రేట్లు కూడా డెసిషన్ అవుతుంది అమెరికాలో. ఈ చర్చలు కూడా ఏదో ఒకటి అవుతాయి. మన అమెరికా ట్రేడ్ డీల్ అంటాం దాన్ని. ఆ ట్రేడ్ డీల్ చర్చలు కూడా బాగా జరిగినాయి అనుకోండి, ఓకే, ఇక మళ్ళీ మన మార్కెట్లు పాజిటివే. ఇప్పుడు గోల్డ్ కూడా డెసిషన్ బట్టి ఇక ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా వడ్డీ రేట్లు అయితే తగ్గిస్తారు అనేదే మార్కెట్ తోటి, ఆ న్యూస్ తోటే ఇవాళ గోల్డ్ పెరిగింది. కాబట్టి మరి అది నిజమవుతుందా అబద్ధం అవుతుందా వాళ్ళు అనౌన్స్ చేయాల్సిందే. ఆ చేసినప్పుడే మనకి దాని యొక్క అంటే తెలుస్తుంది అన్నట్టు. అప్పటి వరకు ఇట్నే ఒక రోజు పెంచుతారు, ఒక రోజు తగ్గిస్తారు, మళ్ళీ ఓవరాల్ గా దాని తర్వాత రియల్ జరుగుతుంది అన్నట్టు. సత్యనారాయణ గారు, ఈ గోల్డ్ రేట్ అనేది ఇప్పుడు ఇంక్రీజ్ అయింది. మరి ఇన్వెస్టర్స్ గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా ఇప్పుడు ఈ టైంలో? చేయొచ్చు, కానీ మార్కెట్ లో అయితే డిస్కౌంట్ సేలే నడుస్తుంది. అంటే తక్కువకే అమ్ముతున్నారు. ఇప్పుడు కూడా ఇంకా మార్కెట్ లో పెరిగినంత మాత్రాన మనకు పెరిగిన రేట్ ఏం దొరకట్లేదు, తక్కువ రేటుకే దొరుకుతుంది. కాకపోతే ఫిజికల్ గా కొనే వాళ్ళకే ఆ ఛాయిస్. ఇప్పుడు మ్యారేజెస్ కానీ ఏదైనా ఈవెంట్స్ కానీ ఉన్నాయనుకోండి. ఇంకొకటి రేపటి నుంచి అంటే మన ఇండియాలో వచ్చేటప్పటికి మూడాలు అంటారు, అంటే ముహూర్తాలు ఉండవు. గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, ఇటువంటి ఈవెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ ఉండవు 3 నెలల వరకు. రేపటి నుంచి మూడాలు అంటారు అనమాట. అందుకని మరి గోల్డ్ ని కొనేవాళ్ళు ఇప్పుడు తక్కువ ధరకి
తగ్గినప్పుడు కొనుక్కోవటమే సేఫ్ అన్నమాట. ఎందుకంటే పెళ్లిళ్ళు ఎట్లాగో ఉండవు, కానీ పెళ్లికి కావాల్సింది కావాలి కాబట్టి గృహ ప్రవేశాలు కానీ పెళ్లిళ్ళు కానీ ఏదైతే ఆ ఈవెంట్స్ కోసానికి మూడాల్లో కొంచెం తగ్గింది అనుకోండి, కొనుక్కోవడానికి మంచి అవకాశం. ఏదున్నా కానీ ఆ 10-11 తర్వాతనే కొనుక్కోవడం బెటర్ ఏమని, అప్పటి వరకు వెయిట్ చేయడం బెటర్. ఎందుకోసం అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే నో ప్రాబ్లము. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎక్కడో ఒక దగ్గర ఎంటర్ అవుతారు, ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, వాళ్ళు ఎంటర్ ఎగ్జిట్ టెక్నికల్స్ తోటే ఫాలో అవుతారు వాళ్ళు. అదే ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పటికి డిసెంబర్ 10-11 వరకు వెయిట్ చేయాలి. వడ్డీ రేట్లు కనుక తగ్గించారు అనుకోండి ఇంకా పెరిగే అవకాశాలే ఉంటాయి గోల్డ్. అప్పుడు లేకపోతే ఏం చేయాలంటే కొనుక్కునే దాంట్లో కొంత భాగం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి, ఒకటేసారి ఇన్వెస్ట్ చేయకుండా. అప్పుడు కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఏదన్నా ఆ 4,000 దగ్గర సపోర్ట్ ఎక్కువ ఉంది. ఏది $4,000 అంటే సుమారు 1,20,000 దగ్గర, ఇప్పుడు 1,30,000 దగ్గర ఉంది. అంటే 999 ట్యాక్స్ తోటి అనమాట. అంటే మార్కెట్ లో 2 రకాలు ఉంటది, ట్యాక్స్ తోటి ఉంటది, వితౌట్ ట్యాక్స్ ఉంటది. ఇప్పుడు 1,30,000 ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. ఏది 999 ప్యూరిటీ విత్ ట్యాక్స్ తోటి. అదే ట్యాక్స్ లేకుండా అయితే ఆ మందం తక్కువ తోటి మార్కెట్ లో ఉంటది. ఇంకొకటి ఏంటంటే ఈ గోల్డ్ సిల్వర్ అనేది చేంజ్ అవుతూ ఉంటది కాబట్టి మార్కెట్ లో కూడా ఒకసారికి మనం కలిసేటప్పుడు అడిగినప్పుడు ఒకసారి ఒక రేట్లు ఉంటాయి, మళ్ళీ తర్వాత మారిపోతూ ఉంటాయి. కాకపోతే కొంచెం ఎంక్వైరీ చేసుకొని ఎవరైతే కొనుక్కుంటారో ఒక 4-5 షాపులు తిరగాలి. వెబ్సైట్లు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు బాగా అడ్వాన్స్ అయిపోయింది, యాప్లు ఉన్నాయి కాబట్టి అసలు ప్రెసెంట్ గోల్డ్ రేటు 24 క్యారెట్స్ ఎంత ఉంది, 22 ఎంత ఉంది, అవన్నీ కూడా తెలిసిపోతే దాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా చూసుకొని మేకింగ్ వేస్టేజ్ మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అంటే మాత్రం కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఇది పడ్డా కానీ టెంపరీగానే పడుతుంది, పెరగడం అయితే అనేది ఖాయం. ఎందుకోసం అంటే ఈ ట్రేడ్ డీల్ ఇవన్నీ క్లియర్ కావాలి, అయ్యేదాకా ఆ ప్రొడక్షన్ ఒకటి మైన్స్ లో స్టార్ట్ కావాలి. ఏది మన చైనాలో మైన్స్ దొరికినాయి, ఆస్ట్రేలియాలో మైన్స్ దొరికినాయి, ఇవన్నీ ప్రొడక్షన్ స్టార్ట్ కావాలి. ఓవరాల్ గా అయితే లాంగ్ రన్ లో ఓకే. అంటే బ్యాంక్ వడ్డీలు, పోస్ట్ ఆఫీసులు, ఈ ప్రావిడెంట్ ఫండ్, ఈ మిగతా వాటికంటే కూడా బెటర్ గా ఉంటుంది గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఇన్వెస్ట్మెంట్ అయినా ఓకే, ట్రేడింగ్ అయినా ఓకే. లేదు అనుకుంటే అబ్జర్వ్ చేస్తూ ఉండి సొంత పైసలు ఉన్నాయి అనుకోండి, ఫిజికల్ గోల్డ్ కూడా, డిజిటల్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్, ఈటీఎఫ్లు, ఎస్ఐపులు, ఎందులో అయినా చిన్న అమౌంట్లు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు. అంటే పెద్ద మొత్తాలు ఎట్లాగో ఇన్వెస్ట్ చేయరు, చిన్న అమౌంట్లు కాబట్టి ఇబ్బంది ఏముండదు వాళ్ళకి. అయితే మనం చూసుకున్నట్టయితే మధ్యతరగతి ప్రజలకు అందుకోలేని పరిస్థితికి అయితే గోల్డ్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి. మరి ఈ రేట్లు ఇంకా ఇలాగే ఉండే అవకాశం ఉంటుందా? వారు ఇప్పుడు కొనాలా, లేక ఇంకా తగ్గుతుందా, లేదా ఇంకా పెరుగుతుందా అనే అయోమయంలో ఉంటుంటారు. ఇలాంటి వాళ్ళకు ఏం చెప్తారు? ఏం లేదు, చిన్నగా అంటే ఈ మార్కెట్ ఎట్లుంటది అంటే వరల్డ్ మార్కెట్ ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి ఒక రోజు పెరగడం ఒక రోజు తగ్గడం ఉంటది. కానీ ఓవరాల్ గా పెద్దగా తగ్గేది ఏముండదు. తగ్గితే ఒక 10% తగ్గితే ఎక్కువ. అంటే 1,15,000, 1,20,000 వరకు వస్తే ఒకవేళ ఎప్పుడన్నా. అంతేగాని ఈ మధ్య కాలంలో అదైతే కనపడట్లే. ఇవాళ కూడా 1,30,000 దాకా ఉంది కదా. అందుకని ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటూ కొద్దిగా ఇన్వెస్ట్ చేయటమే అంతే తప్ప బాగా తగ్గుద్దాను బాగా పెరుగుద్దా అనేది అప్పటి రోజులు మాత్రం అయితే ఉండవు. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి బాగా పెరగడం జరిగింది. ఇక మళ్ళీ ఆ రోజులు అయితే రావు. ఎందుకంటే అంత హైకి రావడం అనేది బాగా టైం తీసుకుంది. ఇప్పుడు ఇక అంత ఫాస్ట్ గా పెరగడం అనేది కష్టం. కాకపోతే గోల్డ్ కంటే సిల్వర్ సేఫ్ అన్నమాట ఇన్వెస్ట్మెంట్ లో. ఎందుకంటే అది కమర్షియల్ యూసేజ్ ఎక్కువ ఉంది, దాని డిమాండ్ ఎక్కువ ఉంది. గోల్డ్ కంటే కూడా సిల్వర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా కానీ ఈ మధ్య కాలంలో. అందుకని గోల్డ్ కంటే కూడా బిజినెస్ చేసేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అయితే సిల్వర్ బెస్ట్. అదే ఈవెంట్స్ అంటే మ్యారేజెస్ కానీ, గృహ ప్రవేశాలు కానీ, ఇప్పుడు అమ్మాయి అనుకోండి, అమ్మాయి పెళ్లికి, కొడుకు అయితే కోడలి పెళ్లికి, అదే కోడలికి ఇవ్వడానికి, వాళ్ళు వరకు అయితే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.